హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అండి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే మీకు తెలుసా? అసలు చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామందికి తెలియదు కూడా. అవును కదా? ఎన్విరాన్మెంట్ అంటే ఏంటండి? మొక్కల్ని పెంచడం, పచ్చదనాన్ని కాపాడటం, ఉండడం. అర్థమైందా? అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ సమ్మర్నే తీసుకున్నట్టయితే మనం ఎన్నో మామిడికాయలు తింటుంటామండి. చాలా మామిడికాయలు తెచ్చుకొని తింటుంటాము. సో ఆ మామిడికాయలను మనము ఒక టబ్బులో మట్టి పోసి తిన్న మామిడికాయ గింజ తీసుకెళ్ళి ఆ టబ్లో పడేసి ఊరిక నీళ్ళు ఇలా 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 చిలకరిస్తే చాలండి, మొక్కలు వచ్చేస్తాయి, మామిడికాయ విత్తనాలు. సో అలా వచ్చిన మొక్కల్ని మనం పెంచలేకపోయినా మనం సరదాగా పిల్లల్ని తీసుకొని పార్కుకి వెళ్తూ ఉంటాము. అలా పార్కులో ఆ మొక్కల్ని నాటినా పెరుగుతాయి. దేవాలయాలకు వెళ్తుంటాము, అక్కడ మొక్కలు ఇచ్చినా కానీ పెంచుతారు. ఇవేవి కాదు, ఏదైనా ఆశ్రమాలకు వెళ్తుంటాము, ఎక్కడికో చోటుకి తిరుగుతూ ఉంటాము. వెళ్ళిన కాడ ఈ మొక్కల్ని తీసుకెళ్ళి నాటినట్లయితే పచ్చదనంగా చాలా బాగుంటుంది. మనం ఒక 50 మొక్కలు నాటినా కానీ అందులో రెండు మొక్కలు బతికి దాని నీడ వేరే వాళ్ళు ఆ నీడను ఉపయోగించుకున్న, ఆ కాయని ఉపయోగించుకున్న, అది చాలదా అండి ఈ జీవితానికి? ఏమంటారు? మొక్కల్ని పెంచండి. ఎందుకు చెప్తున్నానంటే కల్కి లాంటి సినిమా మనం చూసాము. ఆ సినిమాలో రేపటి కోసం అనే డైలాగ్ నేను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఒక చెట్టుకి, ఒక బెరడుకి ఒకే ఒక్క ఆకు వచ్చిందని ఆవిడ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యిద్దండి. ఆ సినిమాలో వాన పడిందని వాళ్ళు పండగ చేసుకుంటారు. అలాంటి రోజులు రాకూడదు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కల్ని పెంచండి. జనాన్ని నమ్మడం మానేసి, వాళ్ళు ఏదో అంటున్నారని బాధపడడం మానేసి మొక్కల్ని పెంచటం, జంతువుల్ని పెంచటం వల్ల మనకి, మన ఆరోగ్యానికి మంచిది. ఇంకా మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఒక మనిషికి ఎంత పెట్టినా కానీ అది మనకి ఇంత కూడా రాదండి. అదే ఒక కుక్కకు అన్నం పెట్టండి, అది విశ్వాసంగా తోకూపుకుంటూ తిరిగిద్ది. ఒక చెట్టు పెంచండి, మనకి నీడనిస్తుంది. అవును కదండి? ప్రతి ఒక్కరికి ఎన్విరాన్మెంట్ డే శుభాకాంక్షలు.